హాయ్ అండి. మా చిన్న లడ్డుకైతే గుడ్లు ఇంకా బాలామృతం అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకనే ఇంటికొచ్చాక బాలామృతాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే అది ఉత్త పిండిగా ఇస్తే మాత్రం మా పిల్లలు అస్సలు తినరు. అందుకనే ఇంకా అయితే మా ఆయన మా పిల్లలు అందరు తింటారని అయితే దోశ అయితే ట్రై చేశాను. నార్మల్గా అయినా కలిపేసుకోవచ్చు, కాకపోతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. పిండిని మొత్తం ఇలా నీట్గా కలిపేసుకొని అందులో కొంచెం జీలకర్ర, వాము, తర్వాత కారము, కరివేపాకు. కారం ఎందుకు వేసుకున్నానంటే అది మరీ స్వీట్నెస్గా ఉంది, అలా ఉంటే మా ఆయన తింటాడో లేదో అని డౌట్ వచ్చి కొంచెం కారం వేసుకున్నాను. అది బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా దోశలు అయితే వేసుకున్నాను. ఇది ఉత్త తింటేనే చాలా టేస్టీగా ఉంది. కర్రీస్లోకి ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ బాలామృతం పిండితో దోశ తిన్నారో లేదో కామెంట్ చేయండి. దోశ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఏం కర్రీస్ అవసరం లేదు, నార్మల్గా అయినా తినేయచ్చు. ఇంకా మా లడ్డుగానికి పెడితే తినేసి సూపర్ ఉంది అని చెప్తున్నాడు. ఇంకా టైటిల్ కింద పిన్ చేశాను. ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో పిన్ చేశాను. చూడాలనుకుంటే చూసేయండి. ఉంటాను. బాయ్ అండి.